మీడియా వారికి, మా యూత్కి, జెన్సీకి, గీతా భగత్తో పాటు ఎలాగో సుదర్శన్ అండ్ శ్రావణి అందరినీ పరిచయం చేశారు కాబట్టి పరిచయం ఉన్న వాళ్ళైనా మళ్ళీ అందరినీ పరిచయం చేయకుండా. థ్యాంక్ యూ వెరీ మచ్. నువ్వు బయట కనిపించు బ్రో. ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ. రైట్. సో ఇందాక నేను రాగానే ఇవాళ మా దేవు ఏమ్మా హ్యాపీ హగ్ డే అంట ఇవాళ. హ్యాపీ హగ్ డే అందరికీ సార్. హ్యాపీ హగ్ డే. హ్యాపీ హగ్ డే సార్. టీం వరకు సార్. అమ్మా మిమ్మల్ని కూడా హగ్ చేద్దామని వచ్చాను. కాకపోతే మీరిద్దరు కూడా చీరలు కట్టుకొచ్చారు. కొన్ని సంఘటనల తర్వాత ఒక ఘటన తర్వాత చాలా మట్టుకు స్టేజ్ మీద చీరలే కట్టుకుంటున్నారు. కాబట్టి భారతీయ సంస్కృతి ప్రకారం మగవాళ్ళు ఆడవాళ్ళు హగ్ చేయకూడదు. కాబట్టి మీరిద్దరు హగ్ చేసుకోండి అమ్మా. హ్యాపీ హగ్ డే చెప్పండి. ఇది ఇక్కడి నుంచి చైన్ హగ్ ఇద్దాం అనుకున్నా కానీ అక్కడ గీతా భగత్ ఉంది. అమ్మ నీ డ్రెస్సును కూడా భారతీయ డ్రెస్ కిందే పరిగణిస్తాం కాబట్టి అక్కడ ఎండ్ అవ్వకూడదు. కాబట్టి భారతీయత నీలో కనిపిస్తుంది. ఖచ్చితంగా ఇవాళ హ్యాపీ హగ్ డే నీకు దూరం నుంచి చెప్తున్నానమ్మా. మీకు అయిపోయిందమ్మా. యాక్చువల్గా మనోడు ఏం చెప్పాడంటే రేపు పెడితే బాగుండేది సార్ అన్నాడు. రేపు ఏంటి అన్న కిస్ డే అన్నాడు. దుర్మార్గుడా. కాబట్టి ఇవాళ పెట్టడం మంచిదైంది. ఏదైనా కూడా అంటే ఓకే ఒక రకంగా ఏంటంటే ఇవాళ మన సంస్కృతి ప్రకారం సంస్కారం ప్రకారం ఈ సభను మొదలెట్టాను నేను. కరెక్ట్ సార్. ఓకే హ్యాపీ హగ్ డేని గౌరవిస్తూనే ఎవరెవరిని హగ్ చేయాలో వాళ్ళెవరికి హగ్ చేశాను. రైట్. కాబట్టి పాయింట్లోకి వచ్చేద్దాం. ఇవాళ దిస్ ఈజ్ నాట్ ఎ ట్రైలర్ డే అన్నారు. కరెక్ట్. దిస్ ఈజ్ ద బిజినెస్ డే. మీకే థ్యాంక్స్ చెప్పాలండి. మొత్తం బిజినెస్ అయిపోయింది సినిమా. నిజంగా మీ దగ్గర నుంచి మొదలెట్టాలండి. మొన్న లిటిల్ హార్ట్స్, రాజు వెడ్స్ రాంబాయ్ రెండు చూశానండి. 10 సంవత్సరాలకు ఒక జనరేషన్ తరం మారుతుందంటారు. ఆడియన్స్, డైరెక్టర్స్, యాక్టర్స్, ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్ కూడా కొత్త తరం నుంచి వస్తారండి. అసలు సినిమా డిస్ట్రిబ్యూషన్కి కొత్త అర్థం చెప్పి కొత్త ఒరవడి సృష్టించారండి. పొజిషనింగ్ ఆఫ్ అ ఫిలింకి ఒక కొత్త అర్థం చెప్పారు వంశీ గారు, బన్నీవాస్ గారు. లవ్ యూ సో మచ్ అండి. నిజంగా మీ పొజిషనింగ్తో మరింత పొజిషనింగ్ మీరు ఎదగాలి, మేము అందరం ఎదగాలని కోరుకుంటున్నాం. నేను ఈ జనరేషన్ 10th నుంచి వచ్చాను కాబట్టి అందరం కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. రియల్లీ నిజంగా అండి. ఇవాళ వంశీ నందిపాటి గారు, బన్నీవాస్ కొన్నారంటే సినిమా హిట్ అనేది వస్తుంది. నిజంగా థ్యాంక్స్ అండి మీకు. గన్ షాట్ హిట్ అని చెప్పారు ఆయన. నేనేంటో నేను చెప్తా మళ్ళీ. మన అతిథులకు ముందండి సాయిధరం తేజ్ ఒక సీక్రెట్ ఉంది, చెప్పమంటారా? మా సీక్రెట్ తర్వాత చెప్తాను. సాయిధరం తేజ్ వాళ్ళది, చిరంజీవి గారిది, మాదంతా ఎదురెదురు ఇల్లు. మా అబ్బాయి నవీను, మా సాయి దుర్గా తేజ్ ఇద్దరు కూడా కార్నర్లో ఉన్న కొట్లో వెళ్ళి కోక్ తాగేవాళ్ళు క్రెడిట్ మీద. వాళ్ళు క్రెడిట్ ఇవ్వడం మానేశారు వీళ్ళకి. తర్వాత ఒకరోజు ఇద్దరు అక్కడ కలుసుకున్నారు. ఎవరెవరో తెలియదు వీళ్ళిద్దరికి. పైన కింద చూసుకుని నీ దగ్గర ఎంత ఉంది, నీ దగ్గర ఉందంటే అప్పట్లో కోక్ 25 పైసా. సో ఇద్దరు 12.5 పైసలు షేర్ చేసి ఒక కోక్ కొని తాగారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా బెస్ట్ ఫ్రెండ్స్ అనకూడదండి. మా అబ్బాయి తర్వాత అబ్బాయి అండి సాయి దుర్గా తేజ్. ఐ లవ్ హిమ్ ఫర్ ఆల్ ద గ్రేట్ యాక్టర్, ఫర్ ఆల్ ద ఫైటర్, and for all the wonderful human he is.